వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం బీజీపీపీ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. పీజీపీపీ చాప్టర్లో డిప్రిషియేషన్ టాపిక్ స్టార్ట్ చేసాము. అండ్ డిప్రిషియేషన్ టాపిక్ వచ్చేసి సెక్షన్ 32 అనమాట. సో దాని ఇంట్రడక్షన్ అయిపోయింది. లాస్ట్ క్లాస్లో డిప్రిషియేషన్కి సంబంధించి సెక్షన్ 32 ఇంట్రడక్షన్స్ కంప్లీట్ చేసాం. అలాగే దానికి సంబంధించి కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏదైతే ఎసెట్ ఉంటుందో మనకి ఆ ఎసెట్ అనేది ఎస్ఎస్సికి ఓన్ ఎసెట్ అయి ఉండాలి. అలాగే కండిషన్ 2 ఏంటి, అండ్ ఆ ఎసెట్ ఏదైతే పర్చేస్ చేశారో ఆ ఎసెట్ అనేది బిజినెస్ పర్పస్ కోసం ఆర్ ప్రొఫెషన్ పర్పస్ కోసం యూజ్ చేసి ఉండాలన్నమాట. పర్టికులర్ ప్రీవియస్ ఇయర్లో ఏదైతే కంప్యూట్ చేస్తున్నామో ఆ ప్రీవియస్ ఇయర్లో ఆ ఎసెట్ యూజ్ చేసి ఉండాలి అండ్ ఆ ఎసెట్ ఓన్ ఎసెట్ అయి ఉండాలి. ఈ 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలన్నమాట. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మనకి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ నోట్స్ ఇచ్చారు, నోట్స్ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ ఈరోజు టాపిక్ మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ని కంప్యూట్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, ఎలాంటి మెథడ్లో ఎలా డిప్రిషియేషన్ కంప్యూట్ చేస్తాము, ఏ మెథడ్స్లో ఎలా డిప్రిషియేషన్ కంప్యూట్ చేస్తామని చెప్పి ఈరోజు క్లాస్లో మాట్లాడుకుంటున్నాం. సో మన అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక మనకి డిప్రిషియేషన్ అయితే స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్ అని ఇంకా సమ్ ఆఫ్ ద మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మెథడ్ అని, ఫ్లోటింగ్ మెథడ్ అని, అదని ఇదని మనకి డిప్రిషియేషన్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ ఇయర్ డిజిట్స్ మెథడ్ అని, అదని ఇలా కొన్ని మెథడ్స్ ఉన్నాయి డిప్రిషియేషన్లో అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇక్కడ మనం ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ డిప్రిషియేషన్ డిడక్షన్ వస్తుందా రాదా, ఎంత డిడక్షన్ వస్తుంది, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ పీజీబీపీ పరంగా అంటే ట్యాక్స్ పరంగా మనం డిప్రిషియేషన్కి సంబంధించి ఎంత పే చేయాలి అండ్ ఎంత డిడక్షన్ వస్తుందని చెప్పి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట. అలాగే సో మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్, సో ఇది టాపిక్. అదర్ దాన్ పవర్ యూనిట్స్ అంటే ఏంటి, మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంటాయో ఆ యూనిట్స్ కాకుండా వేరే అదర్ యూనిట్స్ అనమాట. సో వాళ్ళు వేరే అదర్ యూనిట్స్ అంటే నార్మల్ యూనిట్స్ ఎలా డిప్రిషియేషన్ని కంప్యూట్ చేస్తాయి, ఏ మెథడ్లో కంప్యూట్ చేస్తాయి అని చెప్పి ఈరోజు ఈ టాపిక్ అనమాట. సో మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియలే అనమాట. పూర్తిగా అప్డేటెడ్ మెటీరియల్, బోత్ అమెండ్మెంట్స్తో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ టాపిక్లోకి వస్తే మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్. ద మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అకౌంటింగ్ మెథడ్. సో మనం చెప్పినట్టుగానే, నేను ఇందాక చెప్పినట్లుగానే, సో ఇక్కడ డిప్రిషియేషన్ కంప్యూట్ చేసే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో అకౌంటింగ్ ఫామ్లో ఎలా అయితే డిప్రిషియేషన్ ఉంటుందో సేమ్ అలా అయితే ఉండదన్నమాట. పూర్తిగా మన ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఏదైతే మనకి డిప్రిషియేషన్ అనే టాపిక్లో మనం మాట్లాడుకుంటామో స్ట్రైట్ లైన్ మెథడ్ అని, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్ అని, అదని ఇదని మాట్లాడుకున్నాం కదా. సో కంప్లీట్గా ఎంటైర్గా డిఫరెంట్ అనమాట. అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ డిప్రిషియేషన్ వేరు, అలాగే అదే డిప్రిషియేషన్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అయితే వేరనమాట. సో ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అనమాట. అకౌంట్స్లో వచ్చే డిప్రిషియేషన్ అనేది వేరే టాపిక్, మీనింగ్ అయితే ఒకటే కానీ క్యాలిక్యులేషన్ ఏంటి, అక్కడేమో డిప్రిషియేషన్ వేరేలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్రిషియేషన్ ఒక టైప్లో క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఆ మెథడ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ద మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అకౌంటింగ్ మెథడ్. సో అకౌంట్స్తో కంపేర్ చేస్తే ఏదైతే మనం డిప్రిషియేషన్కి మెథడ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తామో, కంప్యూట్ చేస్తామో డిప్రిషియేషన్, అవి కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అకౌంట్స్కి సంబంధించి అండ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కంప్లీట్గా వేరు అనమాట. ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ అసెట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ బ్లాక్ ఆఫ్ అసెట్స్. సో మనకి అయితే ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి, మన పీజీబీపీలో డిప్రిషియేషన్ ఎలా వాల్యూ చేస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్ అకౌంటెన్సీ మెథడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డబ్ల్యూడివి మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్, ఇవన్నీ కూడా మనకి అకౌంట్స్లో వస్తాయి అన్నమాట. మన ఏదైతే అకౌంట్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో వస్తాయి. మనం ఇక్కడ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేశారు అంటే
ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఏం చేశారు అంటే ఎసెట్స్ అన్ని మన బిజినెస్లో ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో ఆ ఎసెట్స్ అన్నిటినీ కలిపి బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అన్నారు. ఎసెట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ బ్లాక్ ఆఫ్ ఎసెట్స్. మన బిజినెస్లో ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో మొత్తం ఎసెట్స్ అన్నిటినీ కలిపి బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అన్నాము. సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏంటి అని సెక్షన్ 2 క్లాస్ 11లో చెప్తున్నారనమాట. బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఎసెట్స్ ఆఫ్ సేమ్ నేచర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్. ఇన్ అదర్ వర్డ్స్, టు ఫాల్ ఇన్ ద సేమ్ బ్లాక్ ద ఫాలోయింగ్ 2 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ ఏం చెప్పారు, బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏమిటి అంటే అన్ని ఎసెట్స్ని కలిపి ఒక బ్లాక్ లాగా చేస్తారు అని చెప్పారు. అండ్ దానికి గురించి ఇంకా డీటెయిల్గా సెక్షన్ 2 క్లాస్ 11లో ఏం చెప్తున్నారంటే ఒకే నేచర్ ఉన్న ఎసెట్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టి ఒకే నేచర్ ఉన్న ఎసెట్స్ అండ్ ఒకటే టైప్ ఆఫ్ డిప్రిషియేషన్ అండ్ ఒకటే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉన్న ఎసెట్స్ అన్నిటినీ కలిపి ఒక దానిలో పెట్టి దాన్ని బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటారు అన్నారు. సో బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఎసెట్స్ ఆఫ్ సేమ్ నేచర్. ఒకటే టైప్ ఆఫ్ ఎసెట్స్ ఉన్నాయి. సపోజ్ రెఫ్రిజిరేటర్ ఉన్నాయి. సో 10 రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయనుకోండి. సో సేమ్ నేచర్ రెఫ్రిజిరేటర్స్ అంటాం. నేచర్కి వచ్చేసరికి రెఫ్రిజిరేటర్స్ ఆర్ ఆల్ సేమ్ నేచర్ అన్నాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్. సో ప్రతి రెఫ్రిజిరేటర్కి 10% ఆఫ్ డిప్రిషియేషన్ అనేది ఉంది. సో మన దగ్గర 10 రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. మొత్తం అన్నిటినీ కలిపేసి ఒక బ్లాక్లా పెట్టారు. అన్నిటికీ డిప్రిషియేషన్ రేటు సేమే, అలాగే ఎసెట్స్ అన్నీ కూడా సేమ్ నేచర్ అనమాట. సేమ్ నేచర్ ఆఫ్ ఎసెట్స్ అండ్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఉంది. సో వీటన్నిటిని కలిపి ఒక బ్లాక్ లాగా మనం అనుకుంటాం అనమాట డిప్రిషియేషన్కి వచ్చేసరికి. సో ఇన్ అదర్ వర్డ్స్, టు ఫాల్ ఇన్ ద సేమ్ బ్లాక్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ టు బీ సాటిస్ఫైడ్. సో ఇంకో విధంగా చెప్పాలి అంటే బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏమిటి అంటే ఎసెట్స్ మస్ట్ బీ ఆఫ్ సేమ్ నేచర్. అన్నీ ఒకటే టైప్ ఆఫ్ ఎసెట్స్ అయి ఉండాలి. సపోజ్ వాషింగ్ మిషన్స్ అనుకోండి. మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీస్ ఉన్నాయి. అన్నీ ఒకటే నేచర్ అనమాట. సో అన్నీ ఒకటే విధానికి సంబంధించింది అనమాట. వాటి నేచర్ అని ఏంటి అంటే సేమ్ నేచర్. ఎసెట్స్ మస్ట్ బీ ఆఫ్ సేమ్ నేచర్. ఎగ్జాంపుల్ ఏంటంటే టాంజిబుల్ అసెట్స్ బీయింగ్ బిల్డింగ్, మెషినరీ, ప్లాంట్ ఆర్ ఫర్నిచర్. అండ్ అదే ఇంటాంజిబుల్ అసెట్స్ అనుకోండి, బీయింగ్ నో హౌ, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, లైసెన్స్, ఫ్రాంచైజ్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ కమర్షియల్ రైట్స్ ఆఫ్ సిమిలర్ నేచర్. సో ఇక్కడ ఏంటి, సిమిలర్ నేచర్ ఉండాలన్నమాట. ప్రతి ఇంటాంజిబుల్ అసెట్స్కి కూడా సిమిలర్ నేచరే ఉండాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయనుకోండి మనకి ఇంటాంజిబుల్ అసెట్స్, అవన్నీ కూడా ఏంటి, సిమిలర్ నేచర్ ఉండాలి. అక్వైర్డ్ ఆఫ్టర్ 1/4/1998. సో మనం ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు డిప్రిషియేషన్ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం అనమాట. 1/4/1998 తర్వాత ఏవైతే మనం ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయో మన దగ్గర వాటిని మాత్రమే మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయగలము. 1/4/1998కి బిఫోర్ కనుక మనం ఎక్వైర్ చేసుంటే ఆ ఇంటాంజిబుల్ అసెట్స్ వాటి మీద డిప్రిషియేషన్ తీసుకోవడానికి కుదరదు అని చెప్పి మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం. డిప్రిషియేషన్కి సంబంధించి అసెట్స్కి ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం. సో ఈదర్ టాంజిబుల్ అసెట్స్ అయినా అయిండొచ్చు ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అయినా అయిండొచ్చు. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ నేచర్ ఉండాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటి, సెకండ్ కండిషన్ వచ్చేసి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆన్ సచ్ అసెట్స్ మస్ట్ బీ సేమ్. సో మనం ఏదైతే రెఫ్రిజిరేటర్స్ అనుకున్నామో, ప్లాంట్ అండ్ మిషనరీ అనుకున్నామో, ఆర్ ఎనీ వాషింగ్ మిషన్స్ అని, ఫర్నిచర్ అని, సోఫాస్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి, అన్నిటికీ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కూడా ఉండాలన్నమాట. సో మన బ్లాక్లో సమ్ ఆఫ్ ద ఎసెట్స్ ఉన్నాయి, అన్నీ సిమిలర్ నేచరే అనమాట. అన్నీ ఒకటే టైప్ ఆఫ్ నేచర్. అండ్ వాటికి ఉన్న డిప్రిషియేషన్ కూడా అన్నిటికీ ఒక్కొక్క రెఫ్రిజిరేటర్కి 10%, ఒక్కొక్క వాషింగ్ మిషన్కి 10%, ఒక్కొక్క ఫర్నిచర్కి 10%. సో ఇలా అన్నీ ఇలా సపరేట్గా అన్ని ఎసెట్స్కి 10% ఉంది. అన్నీ కూడా సిమిలర్ నేచరే. సో దాని నేచరు సేమే, దాని డిప్రిషియేషన్ సేమే. సో అన్నిటినీ గ్రూప్గా కలిపి బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ లాగా ఒక బ్లాక్లో పడేస్తారనమాట. సో మనకి చెప్తారు ఈ బ్లాక్ ఆఫ్ ఎసెట్స్లో ఇన్ని ఎసెట్స్ ఉన్నాయి, ఈ బ్లాక్లో ఇన్ని ఎసెట్స్ ఉన్నాయి, అలా మనకి తెలిసిపోతుంది అనమాట, మనకి చెప్తారనమాట. నెక్స్ట్ ఇది బ్లాక్ ఆఫ్ ఎసెట్స్ అంటే డెఫినేషన్. సో
అసెట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ బ్లాక్ ఆఫ్ అసెట్స్. ఆ అసెట్స్ అన్నిటినీ కలిపి మనకి బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటారనమాట అన్నిటినీ కలిపి. ఎందుకంటే ఆ బ్లాక్లో ఏమి ఉంటాయంటే అసెట్సే ఉంటాయి. సో అన్నీ సేమ్ నేచర్ అసెట్స్ ఉంటాయి, అన్ని అసెట్స్కి సేమ్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటారు. అది సెక్షన్ 2 క్లాస్ లెవెల్లో చెప్పారు. అలాగే మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. సో మన డిప్రిషియేషన్ మెథడ్కి వచ్చేసరికి ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. సో ఇది మనం అకౌంటింగ్లో చూసామన్నమాట. మనకి ఏదైతే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందో దీనిలో మనం డిప్రిషియేషన్ అనేది రిటర్న్ డౌన్ వాల్యూ ఎలా ఉంటుందని చెప్పి మనం చూసాం. సో ఇక్కడే కూడా అదే చెప్తున్నారు అనమాట. డిప్రిషియేషన్ షల్ బి అలౌడ్ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఎట్ ద రేట్స్ ప్రిస్క్రైబ్డ్. సో ఏదైతే రేట్స్ చెప్తుంటారో ఎంత పర్సెంట్ డిప్రిషియేషన్ తీసుకోండి అని, అంత రేట్ మీద మనం రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ మీద మన డిప్రిషియేషన్ అనేది తీసుకోవాలన్నమాట. డిప్రిషియేషన్ అనేది క్లెయిమ్ చేయాలన్నమాట. సో డిప్రిషియేషన్ ఎలా అలౌ చేస్తున్నారు అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ మీద అలౌ చేస్తున్నారు ఆన్ ద రేట్స్ ప్రిస్క్రైబ్డ్. ఏదైతే మనకి రేట్స్ చెప్పారో ఇంత రేట్ మీద డిప్రిషియేషన్ అలౌ చేయండి అని, అంత రేట్ మీదే మనం అలౌ చేయాలన్నమాట ఆ బ్లాక్ ఆఫ్ అసెట్స్కి. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఫుల్ కంప్లీట్ బ్లాక్కి మనం వేయాలన్నమాట. సో ఇది మెయిన్ అనమాట ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మన ప్రాబ్లమాటిక్లో కానీ ఆర్ వేరే అదర్ మనం ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట డిప్రిషియేషన్ కంప్యూట్ చేసేటప్పుడు. సో ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే ఓన్లీ అవి మనకి తెలియడం కోసం మాత్రమే. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది మనకి ప్రాబ్లమాటిక్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ కిందకు వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎట్ ఏ గ్లాన్స్. సో డిప్రిషియేషన్ని క్లియర్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా అని చెప్పి చూద్దాం. సో మనం ఏమనుకున్నాం, బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, సేమ్ అసెట్స్ ఆఫ్ సేమ్ నేచర్ అండ్ వాటికి డిప్రిషియేషన్ రేటు కూడా సేమ్ ఉంటే వాటన్నిటిని కలిపి ఒక బ్లాక్ లాగా చేస్తారని చెప్పాం కదా. సో దాన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ అన్నారు. సో ప్రతి ఇయర్ కూడా బ్లాక్ ఆఫ్ అసెట్స్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇయర్ ఎండింగ్లో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుంది, బిగినింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ఏమవుతుందంటే ఈ ఇయర్ బిగినింగ్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో మనం ఏం చేస్తామంటే మనం రిటర్న్ డౌన్ వాల్యూ మీదే మనం ఇక్కడ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలని చెప్పారు కదా. డిప్రిషియేషన్ షెల్ బి అలౌడ్ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆన్ ద రేట్స్ ప్రిస్క్రైబ్డ్ అన్నారు. ఏ రేట్స్ అయితే చెప్పారో ఆ రేట్స్ మీద డిప్రిషియేషన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో చేయాలని చెప్పారు. సో ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే WDV ఆఫ్ ద బ్లాక్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో మనకి ఇయర్ స్టార్ట్ అయ్యింది. సో మన అసెట్స్ యొక్క డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసాం. సో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆర్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ని ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా తీసుకుంటాం అనమాట. సో బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ WDV ఆఫ్ ద బ్లాక్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఆ బ్లాక్ ఆఫ్ అసెట్స్కి ఏదైతే WDV వాల్యూ ఏదైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందో అది తీసుకుంటాం అనమాట బిగినింగ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఆ అమౌంట్లోంచి ఏదైనా అసెట్స్ మనం పర్చేస్ చేయడం అన్నా, అక్వైర్ చేయడం అన్నా, బ్రాట్ చేయడం అన్నా ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్. అసెట్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ ఇలాంటివన్నా కూడా ఇలాంటి ఏ పదాలు వచ్చినా సరే మనం అసెట్స్ కొనుక్కున్నట్టు అనమాట. సో అసెట్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఏదైతే మనం అసెట్స్ కొనుక్కున్నామో ఆ అసెట్స్ని యాడ్ చేయాలి. ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ WDV మనం అసెట్స్ ఏవైతే అసెట్స్ పర్చేస్ చేసామో దాని వాల్యూ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని ABC అనుకున్నాం. లెస్ మనం ఏదైతే మన బ్లాక్లో ఉన్న అసెట్స్ ఏమైనా సరే సేల్ చేసామనుకోండి, మన దగ్గర నుంచి అసెట్స్ వెళ్ళిపోతాయి కాబట్టి మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నిటిలోంచి లెస్ సేల్ ప్రొసీడ్స్ ఎంతైతే సేల్ ప్రొసీడ్స్ ఉంటాయో అసెట్స్ అమ్మితే ఏదైతే ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని లెస్ చేయాలన్నమాట. సో పర్చేస్ చేసిన దాన్ని యాడ్ చేసాం, సేల్ చేసిన దాన్ని లెస్ చేసాం అదనమాట. సో WDV ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ యాడ్ అసెట్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్. మనకు వచ్చిన దానిలోంచి మనం ఏదైతే అసెట్స్ సేల్ చేసామో
అది రాయాలన్నమాట, అది లెస్ చేయాలన్నమాట. దట్ ఈస్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఎసెట్స్ సోల్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో సబ్జెక్టెడ్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ఏబిసి. సో ఇక్కడ ఏంటంటే సేల్ ప్రొసీడ్స్ అనేవి మనకి డబ్ల్యూడివి వాల్యూ కంటే కూడా ఎప్పుడూ నెగిటివ్ ఉండకూడదు అనమాట. సో డబ్ల్యూడివిలోంచి మనం అసెట్స్ కొన్న అసెట్స్ యాడ్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఏబిసి అనుకున్నాం కదా. సో ఏబిసి వాల్యూ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు అనమాట. సో సేల్ ప్రొసీడ్స్ ఏదైనా సరే లెస్ చేసినప్పుడు ఏబిసి వాల్యూ ఎంతైతే ఉందో అంత, సపోజ్ ఏబిసి వాల్యూ 1 lakh ఉందనుకోండి, అండ్ అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు 90,000 వస్తే మనకి ఏదైతే రిటర్న్ డౌన్ వాల్యూ వస్తుంది బ్యాలెన్స్ 1 lakh మైనస్ 90,000 చేస్తే 10,000 వస్తుంది. అలా కాకుండా మనకి నెగిటివ్ వాల్యూ రావాలంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏబిసి ఏదైతే ఉందో ఈ ఏబిసి ప్లేస్లో మనకి 1 lakh వచ్చింది, అలాగే సేల్ చేస్తే 1,10,000 వచ్చింది. నెగిటివ్ రిటర్న్ డౌన్ వాల్యూ అనేది మైనస్ 10,000 వచ్చింది. సో మైనస్ ఎప్పుడు కూడా రిటర్న్ డౌన్ వాల్యూ అనేది నెగిటివ్ ఉండకూడదు. 0 అయినా ఉండొచ్చు కానీ నెగిటివ్ ఉండకూడదు. సో ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ కెన్ నాట్ బి నెగిటివ్. సో ఇక్కడ ఏంటి, సేల్స్ లెస్ చేస్తే XYZ అనుకున్నాం. XYZ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. సో ఏబిసి ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే సేల్ ప్రొసీడ్స్ ఉండాలి. సో ఏదైతే ఎసెట్స్ పర్చేజ్ చేసామో ఏదైతే వాల్యూ వచ్చింది అనుకోండి, సపోజ్ 1,10,000కి చేసినా సరే మనం 1 lakh రాసుకోవాలన్నమాట అక్కడ. సో అప్పుడు 0 ఆర్ నిల్ అవుతుంది XYZ అనేది, అంతేకాని XYZ అనేది నెగిటివ్ అవ్వకూడదు. సో ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ కెనాట్ బి నెగిటివ్. ఏదైతే రిటర్న్ డౌన్ వాల్యూ వచ్చిందో దానిలోంచి మనం డిప్రిషియేషన్ అనేది లెస్ చేయాలన్నమాట యాజ్ ఏ పర్సంటేజ్ ఆన్ XYZ. సో డిప్రిషియేషన్ అనేది రిటర్న్ డౌన్ వాల్యూ మీద చేయాలన్నారు కదా. సో ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత అని అంటే XYZ. సో అక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇప్పుడు 1 lakh మైనస్ 90,000కి సేల్ చేసాం, ఏబిసి అనేది 1 lakh వచ్చింది అండ్ 90,000కి సేల్ చేస్తే 10,000 అనేది మనకు రిటర్న్ డౌన్ వాల్యూ ఉంది. సో 10,000 మీద మనకి ఏదైతే డిప్రిషియేషన్ అనేది ఎంత పర్సెంట్ అయితే చెప్పారో ఆ 10,000 మీద అంటే ఏంటి, డిప్రిషియేషన్ ఆన్ డబ్ల్యూడివి చేయాలన్నమాట. మనకి ఏదైతే లాస్ట్లో వస్తుందో దాన్ని ఓపెనింగ్ డబ్ల్యూడివి ఫర్ ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ ఇయర్. సో ఇది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి ఏదైతే బ్యాలెన్స్ వస్తుందో అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ డబ్ల్యూడివి అవుతుందన్నమాట. సో అదనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే డబ్ల్యూడివి ఆఫ్ ద బ్లాక్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ తీసుకోవాలన్నమాట. అంటే ఏంటి, రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో మనకేంటి ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకోవాలన్నమాట. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ తీసుకోవాలి, దాంట్లోంచి ఏమైనా పర్చేజెస్ ఆర్ అక్విజిషన్స్ జరిగినప్పుడు అవి యాడ్ చేయాలన్నమాట. సో మనకి యాడ్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్కి పర్చేజెస్ ఆర్ అక్విజిషన్స్ యాడ్ చేస్తే మనకి వచ్చిందని ఏబిసి అనుకోవాలి. దాంట్లోంచి మనం ఏదైనా అసెట్స్ సేల్ చేసినా ఆర్ సేల్ ప్రొసీడ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని లెస్ చేయాలన్నమాట. అండ్ లెస్ చేస్తే మనకి ఏ అమౌంట్ అయినా సరే నెగిటివ్ రాకూడదు అనమాట. రిటర్న్ డౌన్ వాల్యూ అనేది నెగిటివ్ రాకూడదు, లెస్ చేస్తే వచ్చేది రిటర్న్ డౌన్ వాల్యూ. సో ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ అనేది నెగిటివ్ అవ్వకూడదు. సో XYZ అనుకున్నారు రిటర్న్ డౌన్ వాల్యూ కెనాట్ బి నెగిటివ్. అండ్ ఏదైతే వాల్యూ వచ్చిందో అది రిటర్న్ డౌన్ వాల్యూ అనుకున్నాం. లెస్ డిప్రిషియేషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ XYZ. ఏదైతే XYZ వాల్యూ ఉందో ఆ XYZ మీద మన డిప్రిషియేషన్ అనేది రాయాలి. దాన్ని కూడా లెస్ చేస్తే మనకి ఏది వస్తుందంటే ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో అంటే స్టార్టింగ్లో తీసుకోవాలి, దానికి మళ్ళీ అసెట్స్ యాడ్ చేయాలి, పర్చేస్ చేసిన అసెట్స్ యాడ్ చేయాలి, సేల్ చేసిన అసెట్స్ లెస్ చేయాలి, మళ్ళీ డిప్రిషియేషన్ ఉంటే లెస్ చేయాలి. అప్పుడు మళ్ళీ కూడా ఓపెనింగ్ డబ్ల్యూడివి ఫర్ ద ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి మళ్ళీ వస్తుంది అనమాట మనకి. సో ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ వెన్ డిప్రిషియేషన్ ఈస్ నాట్ ఛార్జ్డ్ అంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయలేదు అనుకోండి, డిప్రిషియేషన్ ఈస్ నాట్ ఛార్జ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ 2 cases. When DEE exceeds ABC, the excess shall be treated as short term capital gain. సో ఇక్కడ సపోజ్ సేల్ ప్రొసీడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఏబీసీ కంటే కూడా సేల్ ప్రొసీడ్స్ అంటే డిఈ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ ఈ టేబుల్లో చూడండి. సో ఏబీసీలోంచి మనం ఏదైతే ఎసెట్స్ సేల్ చేసామో అది లెస్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఏబీసీ కంటే కూడా సేల్స్ ఎక్కువ ఉన్నాయి.
సో అప్పుడేంటి సేల్స్ ఎక్కువ అయితే మనకేంటి సేల్స్ వాల్యూ ఎక్కువగా వస్తే ఏంటి పర్చేస్ చేసిన దానికంటే కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ కంటే కూడా మనం సేల్ చేసిన వాల్యూ ఎక్కువ ఉంటే ఏంటి అది మనకి గెయిన్ అనమాట. సో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు కూడా మనకి డిప్రిషియేషన్ అనేది మనకి ఏమి ఉండదు అనమాట. ఎప్పుడెప్పుడు డిప్రిషియేషన్ మనకి ఉండదు అని చెప్తున్నారనమాట. వెన్ XYZ ఈజ్ పాజిటివ్ బట్ ద బ్లాక్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అసెట్స్. సో ఇక్కడ ఏంటి XYZ అనేది పాజిటివ్ వాల్యూనే ఉంది. ఇక్కడ మనం రిటర్న్ డౌన్ వాల్యూ ఏబీసీలోంచి డిఈ తీసేగా XYZ ఏదైతే ఉందో అది పాజిటివ్ వాల్యూనే ఉంది. కానీ మనకి బ్లాక్లో ఇంకా ఏ అసెట్స్ లేవు అనమాట. ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేశారు. సో బట్ ద బ్లాక్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అసెట్. ఇన్ సచ్ కేస్ సచ్ పాజిటివ్ వాల్యూ షాల్ బి ట్రీటెడ్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. సో అప్పుడు ఏమిటంటే ఆ లాస్ని ఆర్ పాజిటివ్ వాల్యూని ఏమంటారు అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటారనమాట. ఎందుకైతే అమౌంట్ అయితే ఎక్స్ట్రా ఉంది కానీ మన దగ్గర అసెట్స్ లేవు. సో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటాం. సో ఇదనమాట ఓపెనింగ్ వాల్యూ తీసుకోవాలన్నమాట. WDV ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ WDV తీసుకోవాలి ఆ బ్లాక్కి సంబంధించి. దానికి యాడ్ చేయాలన్నమాట. ఏదైనా అసెట్స్ పర్చేస్ చేసినా ఆర్ ఎక్వైర్ చేసినా యాడ్ చేయాలి. వచ్చే వాల్యూని ఏబీసీ అనుకోవాలి. లెస్ సేల్ ప్రొసీడ్స్ అనమాట. మనం ఏదైతే అసెట్స్ మన బ్లాక్లో ఉన్న అసెట్స్ అమ్మేసామో ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని డిఈ అనుకున్నాం. అండ్ అది ఎప్పుడు కూడా ఏబీసీ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అలాగే ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ అంటే XYZ అనేది పాజిటివ్గా వచ్చింది అనుకోండి, నెగిటివ్ రాకుండా రిటర్న్ డౌన్ వాల్యూ పాజిటివ్గా వచ్చింది. బట్ మనకి ఇంకా మన బ్లాక్లో ఏ అసెట్స్ కూడా లేవు. అప్పుడు మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనుకోవాలన్నమాట. సో ఈ రెండు సిచ్యువేషన్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చినప్పుడు అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు ఈ రెండు సిచ్యువేషన్లో కూడా మనకి డిప్రిషియేషన్ చేసే ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకంటే అక్కడ ఏంటి క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడేమో నెగిటివ్లో ఉంది వాల్యూ అనేది. సో సేల్ ప్రొసీడ్స్ అనేవి ఏబీసీ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి డిఈ అనేది ఏబీసీ కంటే కూడా ఎక్కువ ఉంది. అలాగే ఇంకో పాయింట్ ఏంటి XYZ అనేది పాజిటివ్ ఉంది అంటే రిటర్న్ డౌన్ వాల్యూ పాజిటివ్ ఉంది కానీ మన బ్లాక్లో ఇంకా అసెట్స్ అనేవి లేవు. సో అసెట్సే లేనప్పుడు రిటర్న్ డౌన్ వాల్యూలోంచి మన డిప్రిషియేషన్ ఎలా తీసేస్తాం? మన దగ్గర అసెట్స్ ఉంటాయి కదా, డిప్రిషియేషన్ తీసేస్తాం. సో అదనమాట. ఇక్కడ WDVలోంచి డిప్రిషియేషన్ తీసేశారు కదా. సో ఇక్కడ WDV అనేది పాజిటివ్ వాల్యూనే కానీ ఏంటి ఇక్కడ మనకు సెకండ్ పాయింట్లో చెప్పినట్టు మన బ్లాక్లో ఇంకా ఏ అసెట్స్ లేవు. సో ఉన్న అసెట్స్ అమ్మేశాం. సో పైదాకే అయిపోయింది, సేల్ ప్రొసీడ్స్ వచ్చేసినాయి, రిటర్న్ డౌన్ వాల్యూ అనేది పాజిటివ్గానే ఉంది. అండ్ ఇంకా మన దగ్గర ఏ అసెట్స్ లేవు. సో ఏం అసెట్స్ లేకుండా ఉంటే నీకు డిప్రిషియేషన్ ఉన్నా సరే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వీలు లేదనమాట. సో డిప్రిషియేషన్ అనేవి ఉండే ఛాన్సే లేదనమాట. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ పర్చేస్. సో ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ ఆన్ డిప్రిషియేషన్. సో డేట్ ఆఫ్ పర్చేస్ అంటే ఏంటి, డిప్రిషియేషన్ మీద ఏ టైం నుంచి ఏ టైం వరకు క్యాలిక్యులేట్ చేయాలి, ఎఫెక్ట్ ఆఫ్ టైం ఆన్ డిప్రిషియేషన్ ఇది ఎలా ఉంటుంది, ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్లాస్ ఇక్కడితో నేను చేస్తున్నాను. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే డిప్రిషియేషన్ అనేది కంప్యూట్ చేయటం ఎలాగా అండ్ మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిషియేషన్ అనమాట. సో సెక్షన్ 32లో ఉంటుంది డిప్రిషియేషన్ అనేది. అండ్ ఏదైతే మనకి ఓపెనింగ్ WDV ఆఫ్ బ్లాక్ ఉందో దానికి అసెట్స్ పర్చేస్ చేసినవి యాడ్ చేయాలి. వచ్చిన దాన్ని ఏబీసీ అనుకోవాలి. లెస్ సేల్ ప్రొసీడ్స్. ఏమన్నా అసెట్స్ మన బ్లాక్లో ఉన్న అసెట్స్ సేల్ చేస్తే వచ్చిందాన్ని సేల్ ప్రొసీడ్స్ అనుకున్నాం. సేల్ ప్రొసీడ్స్ని డిఈగా ట్రీట్ చేసాం. సో ఏబీసీలోంచి సేల్ ప్రొసీడ్స్ తీసేస్తే మనకు వచ్చేది రిటర్న్ డౌన్ వాల్యూ. సో ఒకవేళ ఏబీసీ కంటే కూడా సేల్ ప్రొసీడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకు రిటర్న్ డౌన్ వాల్యూ అనేది నెగిటివ్ అయిపోతుంది. అప్పుడు మనకి వచ్చేది ఏంటంటే సేల్ ప్రొసీడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గెయిన్ అనమాట, అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అలాగే ఒకవేళ పాజిటివే ఉంది, రిటర్న్ డౌన్ వాల్యూ పాజిటివ్ ఉంది బట్ మన దగ్గర ఇంకా ఏ అసెట్స్ లేవు, అలాంటి సిచ్యువేషన్లో మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తుంది అనమాట. అంటే ఏ డిప్రిషియేషన్ కూడా ఈ రెండు సిచ్యువేషన్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చినా సరే డిప్రిషియేషన్ అనేది
నాట్ ఛార్జ్డ్ అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ క్లాస్లో మనకి అసెట్ పర్చేస్ చేసిన దాని గురించి డేట్ క్యాలిక్యులేషను అండ్ టైం ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ ఆన్ డిప్రిషియేషన్ గురించి మాట్లాడుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.